హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాక. రోజు పిల్లలు ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్ అడుగుతున్నారని చెప్పి ఈరోజు మేము శనగలు అయితే నానబెట్టాము. నానబెట్టిన శనగల్ని కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఉడకబెట్టానండి ఈవినింగ్ వచ్చిన తర్వాత. అయితే ముందుగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉడకబెట్టినవన్నీ ఉడకబెట్టి పక్క తీసానండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలండి ఫస్ట్ కొంచెం. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి వేయాలండి. తర్వాత ఎల్లుల్లిపాయ వేయాలి, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఎల్లుల్లిపాయ వేసుకుంటే. తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలు మొత్తం అన్నీ అందులో వేసేసుకొని కొంచెం లైట్గా వేయించాలి, ఎక్కువ కాకుండా. తర్వాత కరివేపాకు కూడా వేయాలండి. కరివేపాకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మన రైల్వే స్టేషన్లో వెళ్తున్నప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, మన ఇంట్లో హెల్తీగా ఎలాగ తయారు చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. సరే, సాల్ట్ కూడా కొంచెం లైట్గా మనం తగినంత వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేయండి. పసుపు వేస్తే కొంచెం యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం పసుపు కూడా తగిలించుతూ ఉండాలి ప్రతి దాంట్లో కూడా. సో చిల్లీ కలర్ కోసం చిల్లీ పౌడర్ లైట్గానండి, ఇవి వద్దు. సో ఇప్పుడు శనగలు అయితే దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. తర్వాత అంతా రెడీ అయిపోయింది కదా, కొంచెం నిమ్మకాయ అయితే వేసుకోవాలండి. నిమ్మకాయ వేసిన తర్వాత కొంచెం కలిపేసి తీసేయాలి. సో ఫైనల్లీ మా బుడ్డోడు అయితే టేస్ట్ చూసి చెప్తారు, చూడండి. చాలా బాగుంది. ఎలా? సూపర్.